like RDX. RDX creates a different kind of explosion అండి. సో బట్ దెన్ ఐ మే బి రాంగ్. ఇప్పుడు చాలా ఇనిషియల్ రిపోర్ట్స్ ఇవి. సో డైరెక్ట్ గా చూడాలంటే ఇది పొద్దున్న పట్టుకున్న డాక్టర్స్ వాళ్ళ దగ్గర 3,000 కిలోలు ఎక్స్ప్లోజివ్స్, దానిలో 350 కిలోల ఆర్డిఎక్స్ దొరకడము, దాన్ని డైరెక్ట్ గా దీనికి లింక్ చేయొచ్చండి. నేను అండ్ ఇట్ హాస్ టు బి సీన్ విత్ అన్ యాంగిల్ ఆఫ్ సస్పిషన్. యాజ్ ఫార్ as ఐఎమ్ కన్సర్న్, నా ఇన్పుట్స్ అంటే నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను మాట్లాడేదంటే ఇది ష్యూర్లీ ఇట్ లుక్స్ లైక్ టెర్రర్ అటాక్ అండి. ఎస్, మీరు కూడా చెప్తున్నారు టెర్రర్ అటాక్ అని. మనం చూస్తుంటే గత కొన్ని రోజుల నుంచి కొన్ని కాన్సిక్వెన్సెస్ అంటే వాళ్ళు కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈవెన్ పిఎం ఫ్లైట్ ని కూడా హైజాక్ చేసిన సిచ్యువేషన్ ని మనం చూసాము. ఇప్పుడు ఢిల్లీలో బ్లాస్ట్. సో ఈ సిచ్యువేషన్ తో అన్ని చోట్ల కూడా చాలా అలర్ట్ అయిన సిచ్యువేషన్స్ మనకి కనిపిస్తున్నాయి. ఈవెన్ హైదరాబాద్ కావచ్చు, ముంబై కావచ్చు. సో అసలు ఇంకా ముందు ఇది తీవ్రతరం అయ్యే అవకాశం ఉందంటారు? ఇప్పుడు హైటెండ్ సిచ్యువేషన్ ఆఫ్ అలర్ట్. సో వాళ్ళు ఎవరైతే చేశారో యాక్టివిటీ, వాళ్ళు చేసే ఏం ఆల్రెడీ అచీవ్ చేసేసారు. దే ఆక్యుపైడ్ ద ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, దే షోన్ సమ్ గ్యాప్ ఇన్ ఇంటెలిజెన్స్ వేర్ నేషనల్ క్యాపిటల్ రెడ్ ఫోర్ట్ ఏరియా పీక్ ట్రాఫిక్ అంటే 6:55 in the evening. పీక్ అంటే అంతకన్నా పీక్ ట్రాఫిక్ ఉండదు ఈ టైంలో. అలాంటి టైంలో అండ్ ఇనిషియల్ రిపోర్ట్స్ అంటున్న ప్రకారం ఒక స్లో మూవింగ్ కార్ నియర్ రెడ్ లైట్ అంటున్నారు, విచ్ మీన్స్ ఇట్ ఈస్ ఆల్సో లుకింగ్ లైక్ ఎ ఫిదాయిన్ అటాక్. సో ఇవన్నీ గెస్ వర్క్స్ అవుతాయి కానీ, బట్ నేను చూస్తున్న న్యూస్ ఛానల్స్, నేను వింటున్న న్యూస్ రిపోర్ట్స్ బట్టి స్లో మూవింగ్ కార్ లో జరిగింది, రెడ్ లైట్ దగ్గర స్లో డౌన్ అయింది అని ఏవో అంటున్నారు. మారుతి ఈకో కార్ ఏదో అంటున్నారు. ఇవన్నీ ఫ్యాక్ట్సా కాదనేది మెల్లగా తెలుస్తాయి. బట్ దెన్ ఇఫ్ దట్ ఈస్ ద కేస్, దెన్ వీ హ్యావ్ టు లుక్ అట్ అ ఫిదాయిన్ అటాక్ యాంగిల్, విచ్ మీన్స్ దేర్ ఆర్ అదర్ స్క్వాడ్స్ ఆల్సో మూవింగ్ అరౌండ్ యాజ్ పర్ పాస్ట్ హిస్టరీ, పాస్ట్ లెసన్స్ లెర్న్డ్ మనకి. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ స్పెషల్లీ దిస్ హై టెన్షన్ టౌన్స్ లైక్ ముంబై, హైదరాబాద్, పూణే, ఆల్ దిస్ సిటీస్, లక్నో అలాంటి సిటీస్ వాటిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఆల్రెడీ పోలీస్ నెట్వర్క్స్, ఎన్ఐఏ నెట్వర్క్స్, ఇంటెలిజెన్స్ నెట్వర్క్స్, ఐబీ నెట్వర్క్స్ యాక్టివ్ అయిపోయి ఉంటాయి. బట్ ఇట్స్ అ సిచ్యువేషన్ ఆఫ్ హై అలర్ట్ అండి. నెక్స్ట్ 72 hours ఇస్ గోయింగ్ టు బి ఎ వెరీ హై సిచ్యువేషన్ ఆఫ్ ఓకే. ఎస్, మనం ఎంతో కాషియస్ గా ఉంటాం. ఎంతో కాషియస్ గా ఉన్నా కూడా ఢిల్లీ గేట్ దగ్గర ఈ ప్రమాదం జరిగిందంటే అసలు వాళ్ళు ఏ విధమైన ప్లాన్ చేశారు అనుకోవాలి అసలు. కాజ్ ఇది స్టార్టింగ్ మాత్రమే, ఇంకా కొంచెం ఎక్స్పాండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయా? అదే చెప్పుకోవాలండి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ యూ హ్యావ్ టు ఇమాజిన్ ద వర్స్ట్ అండి. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఫాలో అప్ యాక్షన్స్ ఉన్నాయి, చాలా చేస్తున్నారు. మనం ఇమాజిన్ చేసుకుని తయారైతేనే అయ్యే యాక్టివిటీస్ మనం ఆపగలిగే స్టేజ్కి వస్తాము. ఒకవేళ అయిపోయింది అని మనం అయిపోయింది ఇంకా అవ్వదని రిలాక్స్ అయ్యమంటే మాత్రం ఇంకా చాలా ఫెయిలియర్స్ అవుతాయి. సో దట్ ఈస్ నాట్ హౌ ద ఇంటెలిజెన్స్ నెట్వర్క్ వర్క్స్. ఇప్పుడు ప్రతిదాన్ని వాళ్ళు చాలా హై సస్పిషన్ తో చూస్తారు. దట్ ఈస్ వన్. సో నేను అన్నట్టు 72 గంటలు చాలా రెడ్ అలర్ట్, కంప్లీట్ రెడ్ అలర్ట్. దాని తర్వాత కూడా కావాల్సి వస్తే దాన్ని రెడ్ అలర్ట్ ఎక్స్టెండ్ చేస్తారు, దాని తర్వాత ఆరెంజ్ అలర్ట్ లోకి షిఫ్ట్ అవుతారు. సో హై సస్పిషన్ తో చూడాలి. అంటే ఎటువంటి తరుణాలు అనేవి జరిగాయంటే మీరు చూస్తే ఎడ్యుకేటెడ్ టెర్రరిజం, ఎడ్యుకేటెడ్ రాడికలిజం అని అనుకోవచ్చు. 3 డాక్టర్లు అంటే అంతలా చదువుకున్న వాళ్ళు రాడికలైజ్ అయ్యి దాని తర్వాత ప్రాపగేట్ చేసి హైలీ ఇన్ఫ్లమేటరీ ఆర్టికల్స్ పోస్ట్ చేసి ఎక్స్ప్లోజివ్స్ ఇక్కడ చేసి టెర్రరిస్ట్ అటాక్ ప్లాన్ చేస్తున్నారంటే రాడికలైజేషన్ హస్ క్రీప్డ్ ఇంటూ ఎడ్యుకేషన్ ఆల్సో అని మనం చాలా క్లియర్ గా చూడాలి. The way we look at and our politics and policies అంటే in the sense that మనము మైనారిటీస్ టార్గెట్ చేస్తున్నారు, మైనారిటీస్ టార్గెట్ చేస్తున్నారు అంటే మైనారిటీస్ ఏరియాస్ నుంచే వస్తున్నాయి ఇవన్నీ. సో యూ హ్యావ్ టు లుక్ ఎట్ ద వే యూ ఆర్ లుకింగ్ ఎట్ యువర్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ అండ్ ద వే యూ ఆర్ ట్రీటింగ్ దిస్ పీపుల్ అండి. సో ఢిల్లీలో మనకు తెలుసు ఎంత హై సెక్యూరిటీ ఉంటుందో, అంత ఎలాంటి ప్లేసెస్. సో అటువంటి ప్లేస్ లోనే ఇంతమంది చనిపోయారంటే సో మిగిలిన ప్రజల భవిష్యత్ ఏంటంటే చేయడం కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా మారింది. సో దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇది ఉగ్రవాద చర్యలానే కనిపిస్తోంది. ఎందుకంటే ఇంతకు ముందు జరుగుతున్న కాన్సిక్వెన్సెస్ కావచ్చు, ఈవెన్ పిఎం ఫ్లైట్ హైజాక్ కావచ్చు. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఈ బ్లాస్ట్ కావచ్చు, ఈ బ్లాస్ట్ చాలా తీవ్రతరంగా జరిగింది. ఇంకొన్ని మృతదేహాల సంఖ్య పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. సో ఏ విధంగా చూడొచ్చు అంటారు? It's an attack on our national integrity అండి. సింపుల్. ఇది ఒకవేళ ఇది టెర్రరిస్ట్ అటాకే, ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంట్ అని క్లియర్ ఎస్టాబ్లిష్ అయిందంటే విచ్ లుక్స్ ఇట్ ఇస్. ఐ డోంట్ థింక్ అంతకన్నా ఇది యాక్టివిటీ అయ్యి ఉండదు. చాలా హై క్వాంటిటీ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ అవి యూజ్ అని అనిపిస్తుంది నాకు. అండ్ స్లో మూవింగ్ కార్స్ పీరియడ్ అయిందంటే ఇట్ ఈస్ వెరీ వెరీ వెల్ ప్లాన్. సో అంత వెల్ ప్లాన్డ్ అటాక్ ని చేశారంటే
ఫస్ట్ థింగ్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ద వే వీఆర్ లుకింగ్ ఎట్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్. వాళ్ళ ప్లానింగ్ లోను, వాళ్ళ ఇన్స్టాలేషన్ లోను, వాళ్ళ ప్రిపరేషన్ లోను, వాళ్ళ ఎగ్జిక్యూషన్ లోను సీరియస్ చేంజెస్ తీసుకొచ్చారు. ఇన్నాళ్ళు మన హింటర్లాండ్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లో వదిలేసి మిగతా హింటర్లాండ్ లో జరిగే యాక్టివిటీస్ ఏవి జరగలేదు వాళ్ళు 2009, 2014 తర్వాత. అది అలాంటిది ఇట్లాంటిది ఢిల్లీలో జరిగింది అంటే వాళ్ళ మోడల్స్ ఆపరేంటి వాళ్ళు చేంజ్ చేసుకున్నారండి. సో వాళ్ళ మోడల్స్ ఆపరేంటి చేంజ్ చేస్తారు, ఇంకేమేమి చేంజెస్ తీసుకొస్తారనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి. ఎస్, బేసిక్ గా మనకి ఇలాంటి ఘటనలు జరిగేటప్పుడు బేసిక్ గా టెర్రరిస్ట్ చర్య అని మీరు అంటున్నారు కాబట్టి మనకి ముందే తెలుస్తుంది కదా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో ముందే అర్థమవుతుంది కదా. సో ఎందుకు ముందుగా ఎంత కాషియస్ గా ఉండలేకపోయారు అసలు? అంటే అంత ఈజీ కాదండి. హౌ ద ఇంటెలిజెన్స్ గ్రిడ్ నెట్వర్క్ వర్క్స్ మీకు అంత ఈజీ కాదు యాంటిసిపేట్ చేయడం. చాలా ఇన్పుట్స్ వస్తాయండి, రోజుకి వేల ఇన్పుట్స్ వస్తాయి. ఆ వేల ఇన్పుట్స్ లో యాక్షనబుల్ ఏంటి, ఇన్యాక్షనబుల్ ఏంటి, కరెక్ట్ ఇంటెలిజెన్స్ ఏంటి, రాంగ్ ఇంటెలిజెన్స్ ఏంటి అనేది అనలైజ్ చేసే దానిలో ఇలాంటి గ్యాప్స్ అవుతాయండి. అవ్వకూడదు అనేది ఐడియల్ సిచ్యువేషన్. కానీ చాలా ఇన్పుట్స్ వస్తాయి, అలెంట్స్ వస్తాయి, ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ వస్తుంది, హ్యూమన్ ఇంటెలిజెన్స్ వస్తుంది, సిగ్నల్ ఇంటర్సెప్ట్స్ వస్తాయి, దాని తర్వాత మనం ట్యాప్ చేసే కాన్వర్జేషన్ ఇంటెలిజెన్స్ వస్తాయి, తర్వాత డార్క్ నెట్ నుంచి వస్తాయి. ఇవన్నీ చేసే చాలా హై వాల్యూమ్ టాస్క్ ఇది ఇంటెలిజెన్స్ కొలేషన్ అండి. ఇప్పుడు మన ముందు ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఇప్పుడు సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి, ఇప్పుడు కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి, వాళ్ళకి సేఫ్టీ సెక్యూరిటీ ఏది? ఇప్పుడు ఏ ప్లేస్ కి వెళ్దామన్నా కూడా ఏ ప్లేస్ లో ఎక్కడ ఘటన జరిగిద్దో కూడా తెలియదు, ఎందుకంటే వీళ్ళు ఫాల్స్ ఇన్పుట్స్ ఇస్తున్నారు. ఎక్కడ ఏ ఇష్యూ ఎప్పుడు జరిగిద్దో, ఎక్కడ బ్లాస్టింగ్ జరిగిద్దో కూడా ఎవరికి క్లారిటీ లేదు. సో కామన్ పీపుల్ పరిస్థితి ఏంటి అసలు? కామన్ పీపుల్ పరిస్థితి ఏంటంటే ఇట్లాంటి టైంలో దే షుడ్ స్టిక్ టు ద అడ్వైస్ గివెన్. అంటే ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్, సెక్యూరిటీ ఏజెన్సీస్ ఇచ్చే అడ్వైస్ ఏదైతే ఉందో చాలా గట్టిగా పాటించాలి, వైలేట్ చేయకూడదు. ఏం అడ్వైజరీ వస్తుంది, ఎవరి సేఫ్టీ కోసం చెప్తున్నారు అనేది వైలేట్ చేయకుండా ఉంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ హెల్ప్ అండి అవి సెక్యూరిటీ ఏజెన్సీస్ చేసేది. సో వచ్చే వారం రోజులు క్రౌడెడ్ ప్లేసెస్ లోకి అంటే రిలీజియస్ ప్లేసెస్ లోకి లేకపోతే ఇలాంటి పబ్లిక్ ప్లేసెస్ లోకి వెళ్ళడం అవాయిడ్ చేస్తే, ఎవరి పనితో వాళ్ళు మీనింగ్ పెట్టుకుని అదే పనికి వెళ్ళడము, రిటర్న్ రావడము, ఇంట్లో సేఫ్ గా ఉండడం చేస్తే మాత్రం ఇట్ విల్ బి ఇన్ ఎవ్రీబడీస్ ఇంట్రెస్ట్ అండి. అండ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కూడా హెల్ప్ చేసినట్టు అవుతుందండి. ఎస్, ఆల్రెడీ ఈ ఇష్యూ మీద ఒక సస్పెక్ట్ ని కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అంటే ఇది కావాలని వాంటెడ్లీ చేసి ఇది పక్కదో పట్టిస్తున్నారని కూడా, అంటే లైక్ ఇది ఒక క్వశ్చన్ మార్క్ లా ఉంది. ఇది కార్లోనే బ్లాస్ట్ అయిందా లేకపోతే ఇది ఉగ్రవాద చర్య అనే క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. బట్ జరుగుతున్న కాన్సిక్వెన్సెస్ మనం చూస్తున్నట్టయితే ఇది ఉగ్రదాడి అని చెప్పేసి కూడా మీరు ఒక కన్ఫెక్షన్ ఇస్తున్నారు కాబట్టి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏ విధంగా చూసేదంటే ఇట్ అటాక్ ఆన్ నేషనల్ సెక్యూరిటీ అండ్ నేషనల్ ఇంటెగ్రిటీ. అంటే ఆపరేషన్ సింధూర్ కాలేదని అందుకే మన డిఫెన్స్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ క్లియర్ గా అన్నారు. ఇప్పుడు ఇదే పాకిస్తాన్ నుంచి అటాక్ అయ్యింది, పాకిస్తాన్ ఆర్కెస్ట్రేటెడ్ అటాక్ అంటే దెన్ వీల్ హ్యావ్ టు సీ హౌ వీ వాంట్ టు రియాక్ట్ టు ఇట్ అండి. సో చాలా ఎర్లీ ఇది, బట్ ఇట్ ఈస్ అన్ అటాక్ ఆన్ అవర్ ఫ్రీడమ్. సో అది టెర్రరిస్ట్ అటాక్. ఐఎమ్ 99% కన్విన్స్డ్ ఇట్ ఇస్ టెర్రరిస్ట్ అటాక్ అండి. ఓకే, కాకపోతే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ద కేస్. బట్ అయ్యింది అంటే మాత్రం దాన్ని విల్ హావ్ టు టేక్ ఆల్ సివియర్ యాక్షన్స్ టు ఎన్ష్యూర్ ఈ 10-12 ఏళ్లలో ఇచ్చిన సెక్యూరిటీ, సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ మళ్ళీ మన సివిలియన్స్ ఇవ్వాలి అంటే గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ స్ట్రాంగ్ యాక్షన్స్ టు ఎన్ష్యూర్ మళ్ళీ అవ్వకుండా ఇది.